ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1కి వాయిదా వేసిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించారు. ఇటు నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్స్పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్కి ఆదేశాలిచ్చింది. ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్రూవర్, ముందస్తు బెయిల్ పిటిషన్లు రెండు ఒకేసారి నిందితులు దాఖలు చేయటం చర్చగా మారింది. రెండు పిటిషన్లు దాఖలు చేసిన నిందితులు కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ఉన్నారు. ఈ నెల 18న అప్రూవర్ పిటిషన్స్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. టెక్నికల్ రీజన్స్తో రెండు పిటిషన్లు రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా టెక్నికల్ రీజన్స్తో అదే రోజు రిటర్న్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఇద్దరు నిందితులు మరోసారి దాఖలు చేశారు. అప్రూవర్ పిటిషన్ మాత్రం రెండోసారి దాఖలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1కి వాయిదా వేసిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా కేసులో నిందితులు అప్రూవల్ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఒక కీలక పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కేసులో A2గా గత ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఉన్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలోనే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ఈ కేసులో A3గా ఉన్నారు. వీళ్ళిద్దరినీ కేసుకి సంబంధించిన సిట్ ఎప్పుడైతే విచారణ ప్రారంభించిందో ఆ సమయంలోనే వాళ్ళిద్దరిని కేసులో నిందితులుగా కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయానికి వాళ్ళిద్దరూ కూడా అప్రూవర్లుగా మారతామని చెప్పి ఏసీబీ న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18వ తారీఖున ఇద్దరు నిందితులు అటు వాసుదేవరెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్ ఇద్దరు కూడా అప్రూవల్ అవుతామని మారటానికి